హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను పాలు పోసి బీరకాయ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా బీరకాయని వాష్ చేసేసి దాని పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా టేస్ట్ చూడాలి, చేదుగా ఉంటే అది తీసుకోకూడదు. దీనికి కావాల్సిన పదార్థాలు: పోపు గింజలు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కాచి చల్లార్చిన పాలు, 2 టమాటాలను ముక్కలుగా చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు, కొత్తిమీర, 3 నుంచి 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, ఒక ఎండుమిరపకాయ. ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇలా ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో పోపు గింజలు వేయాలి. పోపు గింజలు చిటపటలాడేటప్పుడు ఒక ఎండుమిరపకాయ వేయాలి. అలాగే 3 నుంచి 4 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను ఇందులో వేయాలి. ఇలా బీరకాయ ముక్కలన్నిటినీ కూడా వేసాక ఓసారి బాగా కలుపుకొని ఇక్కడ మనం వాటర్ యూస్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మనం రెసిపీ చేసే ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంతో తింటారు. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఇవి కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కూడా చాలా ఫ్రై అవుతున్నాయి బాగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కారం కూడా అంతా మిక్స్ అవ్వాలి, ఆ ముక్కలకు పట్టాలి. క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ వేయట్లేదు కాబట్టి అలా క్యాప్ పెడుతున్నాము కుక్ అవ్వటానికి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. 70% మనకి కుక్ అయిపోయింది. చూడండి, ముక్కల నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనము ధనియాల పొడి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది. ఇంకా టేస్ట్ అయితే అదుర్స్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక దీనిపై నుండి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఇలా లైట్గా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయినట్టే. క్యాప్ పెట్టేసుకొని ఓ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు.
ఇప్పుడు బీరకాయ రెసిపీ రెడీ. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనము పాలు పోస్తాము. 1 గ్లాసు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి చాలా బాగా వచ్చింది బీరకాయ కర్రీ. ఇందులో కాచి చల్లార్చిన 1 గ్లాస్ పాలు పోయాలి. పోసిన వెంటనే కూడా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా 1 to 2 మినిట్స్ వరకు మనము కుక్ చేసుకోవాలి. పాలు పోసిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము స్టవ్. ఎంతో టేస్టీ అయిన బీరకాయ రెసిపీ రెడీ. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ అయితే అదుర్స్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఇలా చేస్తే ఈ కర్రీని. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంతో గుమగుమలాడే బీరకాయ రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.